అందరికీ నమస్తే అండి. ఈ ముద్రగడ పద్మనాభం ఒక ఆయన మంచి పీక్ టైంలో వస్తాడు. వచ్చి ఏం మాట్లాడతాడో ఆయనకి అర్థం కాకుండా మాట్లాడతాడు. ఇవాళ కూడా ఒక వీడియో రిలీజ్ చేసాడు. నన్ను చంపించేయండి, నన్ను చంపేయండి, నన్ను బూతులు తిడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారట ఈయనట బూతులు తిట్టుతున్నాడంట. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని ప్రేమించే యువత నిత్యం బూతులు పెడతా ఉన్నారు మెసేజ్ల ద్వారా. ఇది మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. మీ భాషలో పెట్టాలి అనుకుంటే పెట్టించండి, బాధపడను. ఆయన పెట్టచ్చడం ఏంటి నీకు మతిలాగా? కానీ ఆయన చెప్తాడా ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తిని బూతులు తిట్టానని చెప్పేసి ఆయన చెప్తాడా? ఆ లెక్కేసుకుంటే నువ్వు మాట్లాడిన ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిపోతున్నాడా? నిన్ను మాట్లాడిపోతున్నాడా? జగన్మోహన్ రెడ్డి మాట్లాడిపోతున్నాడా? ఆయనకు అవసరమా? నిన్ను తిట్టచ్చాల్సిన అవసరం వాళ్ళకే ఉంటుంది చెప్పు. ఎవడో ఆకతాయి ఒకరిద్దరు మెసేజ్లు పెట్టాడనో వాళ్ళు ఏదో తిట్టారనో మళ్ళీ నువ్వు దానికి సపరేట్గా ఒక వీడియో వదిలి నన్ను వాళ్ళు తిడుతున్నారో నన్ను నీళ్ళు తిడుతున్నారో అంటే రోజు మమ్మల్ని 100 మంది తిడతారు. ఇంకా అన్నింటికి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను కూడా రోజు పొద్దులేసిన కానీ జగన్మోహన్ రెడ్డి తిట్టేస్తున్నాడు, నన్ను బూతులు తిట్టేస్తున్నాడని చెప్తే బాగుంటుందా? చాలా చండాలంగా ఉంటుంది. వయసు వచ్చింది కదా, వయసుతో పాటు వివరం కూడా రావాలి కదా మనకి. రావాలా వద్దా? నువ్వు అలా నేను అదే అంటున్నా, ఈ లెక్కన నువ్వు మాట్లాడిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి నీతోటి మాట్లాడిపోతున్నాడేమో అంటాం మేము. నీకంటూ కొన్ని సొంత అభిప్రాయాలు ఉంటాయిగా, ఉండవుగా, ఇంకా మాట్లాడుతున్నాడు అనిపిస్తా. ఒకటి చేయండి, మా కుటుంబం 7 ఉన్నాం. నేను, నా భార్య, నా పెద్ద కొడుకు, చిన్న కొడుకు, కోడలు, మనవడు ఒకేసారి పంపించిన మనుషుల్ని చంపించే మమ్మల్ని మేమే అడ్డుపడం. మీ అనాథను నువ్వు అటెన్షన్ కోసం ట్రై చేస్తున్నావు, నువ్వు హైప్ కోసం ట్రై చేస్తున్నావు. అసలు మిమ్మల్ని ఎవరో పట్టించుకోరండి. మాకేదో మానవుడు తోలుకోదు మేము మాట్లాడడం కానీ మీ గురించి. ఆ ఎన్నికల ప్రచారంలో కానీ ఇప్పుడు ఇంతకు ముందు కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడు మీ పేరు ప్రస్తావించినట్టు నేనైతే చూడలా. ఆ మాత్రం దానికి వచ్చి చిన్న వాటికి పెద్ద వాటికి వచ్చి ఏడుపు మొఖం పెట్టేసి మమ్మల్ని చంపించేయండి, మమ్మల్ని తిట్టించేయండి, మమ్మల్ని నరికించేయండి అంటే అది ఎక్కడ పద్ధతి? అంటే ఇది కూడా డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి పంపించాడేమో నేను అనుకుంటున్నాం మేము. ఎందుకంటే వాళ్ళ అసెంబ్లీలో చూసాం 5 నిమిషాలు కూర్చోలేకపోయాడు. మీడియా, సోషల్ మీడియా మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి మొఖం తుప్పుకుని ఉమ్మేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి అయ్యిండి అసెంబ్లీలో 5 నిమిషాల పాటు కూర్చోలేకపోయాడు అని చెప్పేస్తాను. అసెంబ్లీ బయట కూడా, అసెంబ్లీకి వెనక గేట్ నుంచి వెళ్ళాడు, అది కూడా ట్రోల్ అవుతుంది. వీటన్నిటి నుంచి డైవర్ట్ చేయడానికి నేను పంపించాడేమో అనుకుంటున్నాం మేము. నీకు ఫోన్ చేసి ముద్రగడ పద్మనాభం అని ట్రోల్ చేస్తున్నారు, ఒకటి దీన్ని కవర్ చేయాలంటే నువ్వే రావాలి, నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ గారి పని ఏదో ఒకటి మాట్లాడి మీడియా, సోషల్ మీడియా మొత్తం అటువైపు వెళ్ళిపోద్ది, నన్ను ఎవడో పట్టించుకోడు ఇక్కడ, లేదంటే నా ఉన్న పరువు తీసేస్తున్నారని చెప్పని జగన్మోహన్ రెడ్డి నిన్ను పంపించాడేమో. మరీ చిన్నపిల్లలాగా ఎవడో ఒకరిద్దరు మెసేజ్ చేశారని చెప్పేసి అని ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారికి లింక్ వేయడమో లేదంటే చంద్రబాబు నాయుడు గారికి లింక్ వేసి మాట్లాడటమో అది ఎక్కడ పద్ధతి? వాళ్ళు ప్రత్యేకించి పని కట్టుకుని చెప్తారు ఎవరికైనా కానీ ముద్రగడ పద్మనాభం మీరు బూతులు తిట్టండి అని చెప్పేసి అని. నీకు ఏమాత్రం తెలీదు? పొన్ను వినంత పెద్ద లీడర్ అంటే అది కూడా కాదు. లీడర్ అయినా కానీ ఎవరు తిట్టించడే? ఎవరు తిట్టిస్తాడు మిమ్మల్ని? ఉన్న మర్యాద కాపాడుకోకుండా ఇలాంటి మాటలు మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది. కవర్ చేసే ప్రయత్నాలు మానేయండి. మిమ్మల్ని ఎవ్వడు బూతులు తిట్టాడు. 1-2 మెసేజ్లకి అయితే రోజు నా బోల్ మంది పెడతారు. 100 మంది ఏం కాదులే కానీ చాలామంది పెడతారు. అయింది నేను హేత్తం పొడి చేస్తాం హేత్తం అని చెప్పేసాను. నేను కూడా ఇంకా అలాగే ఆడాలి నీలాగా. అవి జగన్మోహన్ రెడ్డి నన్ను బూతులు తిట్టేస్తున్నాడు అంటే నా ముఖానికి అంటించుకుంటారు. కొద్దిగా మాట్లాడితే అర్థం ఉండేలా మాట్లాడాలి. చెప్పినా అతికినట్టు ఉండాలి, చెప్పించి కొట్టేటట్టు ఉండకూడదు. మానేయండి, ఆ ఆడడం మానేయండి. పెద్దవారు అయ్యింది కూడా మళ్ళీ అదేం ఏడుపులు, ఎంతసేపు అయ్యే బేద ఏడుపులా. ఎన్నికల ముందు మనం ఎగిరేం, మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. ఏడుపు ఇప్పుడు ఆ పొగర పోయింది, ఇప్పుడు ఏడుపు వచ్చేసింది. ఇంకా
చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే సరిపోద్ది, ఏడిపే. ఈ 5 ఏళ్ల కాలం పాటు ఆ ముఖంలో చిరునవ్వు అంటూ ఉండదు. పేల ముఖం వేసేసి, బేద ముఖం వేసేసి, ఆ ఏడుపు గుడ్డు ముఖంతోనే మాట్లాడేస్తాడు అలాగా. ఎనమొన్నటి దాకా ఎగురో పెద్ద పెద్ద మాటలు మాట్లాడు, రెంకిలు వేసేసో. ఇవాళ ఏమైపోయిందో. మనం మాట్లాడేటప్పుడు ఉండాలండి. మనం మాట్లాడేసాం కదా, మనం మాట్లాడేసి ఎన్ని మాట్లాడినా మనం మాట్లాడచ్చు. తిరిగి ఎవడన్నా మనం ఏమైనా అంటే మళ్ళీ గొక్కెట్టి ఏడిచేయాలి మనం. ఇంక రేపు నుంచి పోరాటాలు చేస్తాడు, ఇంకా గరిట పళ్ళు పట్టుకుని. అలాంటి ప్రయత్నాలు నేను చేయమాకండి. అలాంటి ఆలోచనలు ఏమైనా ఇప్పుడు మానేసుకోండి. చాలా చండాలంగా ఉంటుంది అది. ఎందుకు ఊరికే అయిపోయిన దానికి ఏదో డప్పు కొట్టుకోవడం కాకపోతే, అయిపోయింది ఇది అయిపోయింది, పేరు మార్చుకుంటానన్నారు, మార్చుకున్నారు. సరే అక్కడితో కూడా మా బోటోళ్ళం కూడా అన్నాం, పేరు మార్చుకోవడం పద్ధతి ఏం కాదు, ఇంకొకసారి ఆలోచించుంటే బాగుండేది. దాని పని ఎవడో రచ్చ చేయలేదు. నీ ఇంటికి వచ్చి అడిగినోడు కూడా ఎవడు లేడు. నువ్వు అన్న తర్వాత సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేశారు, నేను కూడా చేసానులే కాదనట్లా. ఆ తర్వాత కానీ నేను ఎవడో పట్టించుకోలేదా? ఎవడో పట్టించుకోలే. నీ అంత నువ్వు పేరు మార్చుకున్నావు, మళ్ళీ వార్తల్లోకి ఎక్కావు, మళ్ళీ ఇవాళ ఒక వీడియో రిలీజ్ చేస్తావు నన్ను తిడుతున్నారని చెప్పేసి అని. సో ప్రతి దానికి పవన్ కళ్యాణ్ గారికి లింక్ ఎట్టో, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి ముడేసం మాట్లాడడం పద్ధతి కాదు. ఇంకా అవి కూడా మా బొట్టెల మీద చెప్పాలంటే ఇంకా దరిద్రంగా ఉంటుంది. ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఈ మాటలు మానేయండి దయచేసి. మీ పైన ఎవరికి ఎలాంటి కక్ష ఉండదు. పవన్ కళ్యాణ్ గారికి మీ గురించి ఆలోచించేంత టైం కూడా ఉండదు. మీ గురించి ఆలోచించడానికో లేదంటే ఇంకొకరి గురించి ఆలోచించడానికో అంత టైం ఉండదు. మీరు ఒక్కరే విమర్శించారా పవన్ కళ్యాణ్ గారిని? పోసాని మురళీకృష్ణ ఉన్నాడు కదా, పోసాని కృష్ణమురళి విమర్శించలేదా? రోజా విమర్శించలేదా? కొడాలని విమర్శించలేదా? అంతకన్నా ఎక్కువ పేరునని మాట్లాడలేదా? ఇంకా చాలామంది బూతులు తిట్టించలేదు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరూ నీళ్ళ కూర్చి ఏడుతున్నారా? ఎందుకు నోరు జారేసుకోవడం, మళ్ళీ వచ్చి ఏడవను. దయచేసి ఇలాంటి ప్రయత్నాలు చేయమాకండి ముద్రగడ గారు. ఉన్న పరుగు పోద్ది, ఉన్న విలువ పోద్ది, అంతకుమించి ఏమీ లేదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. లేదు మేము ఇలాగే మాట్లాడతాం, ఇలా ఇదే పందాలో ఉంటానంటే ఇంకా మీ ఇష్టం, దాన్ని ఎవడో ఏం చేయలేడు. దాన్ని మీ కర్మ అంతే అనుకోవాలి, అంతే. ఇంకా ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా ఆయన మారడరా, ఆయన బుద్ధి అంతే. ఉదయం లేచిన కాంచి ఎవరి మీద పడి ఇద్దామని చూస్తూ ఉంటాడు, హైప్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే రాజకీయ జీవితం ఎలాగ అయిపోయింది కాబట్టి మళ్ళీ వచ్చే ఆలోచన మాట ఇదంతా కూడా. మళ్ళీ కాపు చేతను అడ్డం పెట్టుకుని పెద్ద పెద్ద లేఖలు రాసేస్తానంటే కుదరదు అక్కడ. ఇక్కడితో ఈ ప్రయత్నాలు మానేయండి, అనవసరమైన ప్రయాస ఇదంతా కూడా. ప్రతిసారి అంతే. ఒకసారి 2 సార్లు కూడా కాదు. ఎవరిని మేము తిట్టించే ఉద్దేశం ఉండదు అక్కడ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, మంత్రి, ఆయన శాఖలో, ఆయన మీటింగ్లు, ఆయనకి అదే ఆ పనిలోనే బిజీగా ఉంటాడు ఆయన. మళ్ళీ సపరేట్గా నీ కోసం ఒక బ్యాచ్ని పెట్టి ఆ బ్యాచ్తో మిమ్మల్ని తిట్టిస్తాడా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోతున్నావు నువ్వు? ఎవరికి ఏం అవసరం ఉంటుంది తిట్టించాల్సింది? మా రిక్వెస్ట్, ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడవద్దు.